పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. నర్సరావుపేటకు చెందిన చిన్నారికి ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు. దీంతో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. అయితే ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గత నెల 15న చిన్నారి మృతి చెందింది. చిన్నారి రక్త నమూనాలు పరీక్షించగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. ఇక బర్డ్ ఫ్లూ సోకడంతో జిల్లా వైద్య బృందం అలర్ట్ అయింది. పాపకి జ్వరం వచ్చిందండి. ఇంట్లో జ్వరం వచ్చిందని చెప్తే నర్సరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఫస్ట్ రోజు బాగానే ఉంది, సెకండ్ డే కొంచెం బాగాలేదన్నారు. మాకు ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేక విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో పాపని జాయిన్ చేశాము. పాపని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజులు జరగగానే 4-5 రోజులు జరగగానే ఐసీలో పెట్టారు పాపని. బాగానే ఉందని చెప్తున్నారు, రోజు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఒక 10 డేస్ తర్వాత పాప చనిపోయింది. ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మేము ఇంకా అది తీసుకోలేక ఇంటికి వచ్చేసాం పాపను తీసుకొని. ఇప్పుడు ఏదో టెస్టులకు పంపించేసేసి పైన మాకు ఏదో వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా మా ఇంట్లో మొత్తం వచ్చేసి బ్లడ్ టెస్టులు చేశారు మా అందరికీ. బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత